ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి అంటే మనకి బాడీ పార్ట్‌లో ఎట్లాంటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర దీనికంటే ముందు వీడియోలో చూపించిన. హ్యాండ్ అటాచ్ చేసే కంటే ముందు ఫస్ట్ చంక దగ్గర ముడతలు ఎందుకొస్తాయి అనే కన్‌ఫ్యూజన్ చాలా మందికుంటది. అసలు ఇంతకీ హ్యాండు అటాచ్ చేసేటప్పుడు మిస్టేక్ వస్తుందా? లేదంటే చంక భాగంలో బాడీ పార్ట్‌లో ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా అని చెప్పేసి ఎక్కువ మందికి డౌట్స్ అయితే ఉంటాయి గదండీ! ఈ వీడియోలో ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. మీకు ఒకవేళ చంక దగ్గర మిస్టేక్స్ వస్తున్నాయి అనుకుంటే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చంక పీలిక వరకు మనం వేసేసుకున్నాం బానే ఉంది. కానీ ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. మనకు చంక దగ్గర ప్లస్ సింబల్ రావాలి అంటే హ్యాండ్ పీస్‌లో ఒక అడ్జస్ట్‌మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి బ్లౌజ్‌లో మనకు హ్యాండ్స్ వరకైతే కట్ చేసుకున్నాం కదా! లైనింగ్ పీస్ వరకి. ఒరిజినల్ పీస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే చాలామంది ఈ పీలికలు ఉంటాయి గదండీ! ఇప్పుడు చంక భాగంలో ఖచ్చితంగా మనకు ఒక సైడున పీలికలు పడతాయి హ్యాండ్ పీస్‌కి. సో, ఈ పీలికలు లైనింగ్‌కి ఒక్కదానికే పీలిక పడితేనేమో ఓన్లీ లైనింగ్ వరకు అటాచ్ జేసుకోవచ్చు. రెండిటికి కలిపి మనకి ఇక్కడ చంక జాయింట్లు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న ట్రిక్కు చాలా ఈజీగా లోడింగ్‌తో మనం జాయింటింగ్ జేసుకోవచ్చు. చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ చూపిస్తాను. అదే విధంగా బ్లౌజ్‌కి ముడతలు రాకుండా ఎట్లా అటాచ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ 2 లైనింగ్ గొలుసులు జాయిన్ చేసిన తర్వాత లోడింగ్‌తో ముక్కలు అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లైనింగ్ పీస్ తీసుకొని ఇదిగోండి ఈ పీస్‌ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ ఉంది కదా! ఈ పీస్‌ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఏ పీస్‌కి ఆ పీస్ ఇదిగోండి ఈ విధంగా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేటప్పుడు మీరొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు లోతు తీసుకున్నాం. ఈ లోతు తీసుకున్న భాగాలనేది ఇట్లా ఒక మన వైపునకే ఉండాలి. ఒకవేళ ఇది అట్లా ఇదిగోండి ఇది అటువైపున, ఇటువైపున ఉందనుకోండి. లోతు తీసింది ఈ భాగం మన వైపున, ఈ లోతు తీసిన భాగం అటువైపున అట్లా ఉంటే మిస్టేక్ అయిపోతుంది మీకు. ఎప్పుడైనా కూడా చూసుకోండి. మీరు లైనింగ్ పెట్టేటప్పుడు లోతులు తీసుకొని మన వైపునకు ఉండాలి. ఇట్లొచ్చేలాగా పెట్టి ఎక్కడ సాగదీయకుండా లైనింగ్ గొలుసును మొత్తం జాయిన్ చేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకుంటాం. అయితే చాలామంది అన్న కటింగ్ వీడియోస్ అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టండి అన్న అని అడుగుతున్నారు. అయితే మీకు లాస్ట్‌లో కటింగ్ వీడియోస్ అన్నీ కలిపి ఒకటి, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కలిపి ఒకటి లాస్ట్‌లో పెడతానండి. ఎందుకంటే బిగినర్స్‌కి అంతా ఒకేసారి చూస్తే అర్థం కాదు. డౌట్స్ క్లియర్ కావు. అందుకోసం నేను విడివిడిగా చూపిస్తున్నా. మీకేందండి మీకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి మీరు ఈజీగా ఒక వీడియో మొత్తం కలిపి పెట్టినా చూసి అర్థం చేసుకోగలుగుతారు. కాకపోతే బిగినర్స్ అనుకోండి వాళ్ళకి ఏమవుతదంటే అంతా కలిపి ఒకేసారి ఇంత పెద్ద లెంతీగా అయిపోతది వీడియో. అది వాళ్ళకి అర్థం కాదు. ఎక్కువ డీటెయిలింగ్ ఉండదు కాబట్టి విడివిడిగా పెట్టినా లాస్ట్‌లో అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టేస్తా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే తొందరగా చూడంగానే మేము క్యాచప్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు లాంగ్ వీడియో పెడతాను. దాంట్లో చూసి మీరు చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ గొలుసును మొత్తం జాయిన్ చేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసిన తర్వాత చంక పీలిక ఒక హ్యాండ్‌కి వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయింది కదా! ఫస్ట్ దీన్ని ఇట్లా పెట్టుకొని ఒక ఎక్స్‌ట్రా లైనింగ్ పీస్ ఒకటి తీసేసుకోండి. ఈ లైనింగ్ పీస్‌కి పై వైపున ఇదిగోండి ఈ పీస్‌ని ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్‌గా. ఇదిగోండి ఈ విధంగా పై వైపు నుంచి ఇట్లా పెట్టేసుకొని నార్మల్‌గా వదిలేసేయండి. బట్ మీకు డీటెయిల్‌గా చెప్పాలి కాబట్టి నేను కొంచెం ఇక్కడ గుండు పెన్ను పెడతాను మీకోసం. ఎందుకంటే మీకు డీటెయిల్‌గా అర్థం కావాలి. ఇప్పుడు లైనింగ్ పైన లైనింగ్ ఒకటి ఎక్స్‌ట్రా పెట్టేసాం. దీన్ని రివర్స్ ఏసుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి మనం ఒరిజినల్ పీస్‌ని పెట్టాలి. సో, మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదండీ! ఎక్కడి సైడ్ నుంచి అయినా సరే ఒక చిన్న ముక్కను కరెక్ట్‌గా సరిపోయే ముక్కను తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టుకొని ఈ ముక్క సరిపోతుంది. ఇట్లా ఒక చిన్న ముక్కను తీసుకొని దీన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టాలి. మనకి ఇక్కడ కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా తీసేసుకోండి దీన్ని. దీన్ని ఏం చేస్తామంటే పైనుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్‌గా. ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ చివరన ఒక పావించి ఉండేలాగా రబ్ చేసుకొని ఒక కుట్టు వేసుకుందాం. ఈ చివరన కూడా రబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక కుట్టు చాలు మనకు 2 కుట్లు అవసరం లేవు. ఇప్పుడు ఈ పీస్‌ని పైకి తీసుకొని ఒకసారి గోరుతోని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి గుండు పిన్ తీసేసి ఈ పీస్‌ని కూడా పైకి తీసేసుకోవాలి ఇట్లా. సో, ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ జాయింట్ అనేది బయటికి కనిపించదు ఇంకా. ఇదిగోండి ఇట్లా మనకు నీట్‌గా ఉంటది. ఈ జాయింట్ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్‌ని కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్‌ట్రా పీస్ అంతా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా జాయింట్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ మాత్రం చూపించిన. ఇంకొకటి కూడా సేమ్ ఇట్లానే చంక పీలిక అనేది లోడింగ్‌తో వేసేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. నేను ఇంకొకటి రెడీ చేసేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసిన. ఇప్పుడు రెడీ చేసిన తర్వాత 2 ఆపోజిట్‌లో పెట్టినప్పుడు లోతు ఇక్కడుంది. దీని లోతు ఇక్కడుంది. అంటే 2 లోతులు మన వైపునకే ఉన్నాయి. చంక జాయింట్లు వేసిన తర్వాత కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా కరెక్ట్‌గా వచ్చేసింది.
ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా పెట్టుకోండి ఇట్లా. అయితే ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే బిగినర్ కోసం అని చెప్తున్నా. ఫస్ట్ ఏం చేయండి, హాఫ్ ఇంచ్ వచ్చేలాగా రబ్ చేయండి పై వైపున. ఈ చివరి వరకు సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా చివరిని కూడా రబ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్తో మనకు ఒక కుట్టు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్, ఇదిగోండి ఇది వచ్చి ఫ్రంట్ నెక్, ఇది చంక భాగం. ఫ్రంట్ నెక్ వైపున ఏం చేయాలంటే దీన్ని ఇట్లానే తీసుకెళ్తూ కొంచెం ఒక పావించులో సగం డౌన్ చేసుకోవాలి. కుట్టు కంటే కూడా ఒక పావించులో సగం అంతా డౌన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి రబ్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా షోల్డర్ వైపున చంక వైపున ఇంతే ఉంటుంది, నెక్ వైపున కొంచెం తగ్గించుకోవాలి ఈ పద్ధతిలో. అంటే దీని కటింగ్ చూడండి, మీరు కటింగ్ చూస్తే కటింగ్తో పాటు ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. కటింగ్లో ఒక ట్రిక్ చూపించిన, అందుకోసం ఇక్కడ డౌన్ చేస్తాం. ఈ ముక్కను ముందే కట్ చేసి డౌన్ చేయాల్సిన పని ఉండదు, కట్ చేయకుండా చూపించిన మీకు బిగినర్ కోసం అని చెప్పి. ఇక్కడ కూడా అంతే సేమ్ ఇట్లా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫస్ట్ రబ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని చివరి వరకు రబ్ చేసుకొని వదిలేయాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే ఈ చంక వైపు నుంచి తీసుకెళ్తూ నెక్ వైపునకి కొంచెం డౌన్ చేయాలి. ఈ విధంగా ఒక పావించులో సగం. మీకు ఒరిజినల్ కుట్టి ఇక్కడ ఉంది, ఇందాక వేసింది ఇట్లా. ఇప్పుడు ఇక్కడ రబ్ చేసుకోవాలి ఇట్లా. దీన్ని తీసుకొస్తూ దీని లోపల కలిపేసుకోవాలి. ఇట్లా ఎందుకు చేయాలి అంటే బ్లౌజు భుజాలు అనేది జారకుండా మెడకి పట్టినలాగా ఉంటుంది అనమాట. కావాలనుకుంటే ఇక్కడ చిన్న ముక్కలు కట్ చేయవచ్చు ఈ విధంగా ఇట్లా. సో ఇది ఏంటంటే మనకు భుజాలు జారుతాయి అన్నట్టు కాదు, కానీ భుజాలకు పట్టినట్టుగా ఉందనుకోండి బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఒకవేళ ఒక్కోసారి నెక్ డీప్లు అట్లా కొంచెం ఎక్కువైనా సాగిపోయినా ఈ ఇట్లా తగ్గించడం వల్ల భుజాలు జారకుండా ఒక చిన్న టిప్ అనమాట. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది అటాచ్ చేద్దాం. ఇప్పుడు నేను ఒకవైపున హ్యాండ్ అనేది అటాచ్ చేస్తాను. ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చుని వెనకాల పాటుకు వచ్చేలాగా నొక్కండి. దీన్ని అటువైపునకు వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేస్తాం. అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ రివర్స్ వచ్చేలాగా పెట్టి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లోతు తీసుకున్న భాగం ఫ్రంట్ పార్ట్ వైపునకే ఉంటుందా లేదంటే లేదా అని చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చింది అనుకోండి, ఇది పక్కన పెడదాం. ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ పోర్షన్. అయితే ఇప్పుడు లోతు ఎక్కడ ఉంది, ఇదిగో లోతు రివర్స్ పెట్టినప్పుడు అటువైపునకు ఉంది. ఇట్లా పెట్టొద్దు, అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ తప్పు, ఇది ఇటువైపున రాదు అటువైపునకు వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ హ్యాండ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోతు భాగం ఫ్రంట్ పార్ట్ పక్కన పక్కన ఉన్నాయి, ఇది చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా? అదేవిధంగా ఇదిగోండి మనకు మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్కి, మళ్ళీ ఒకసారి పెట్టుకోండి. ఈ ఘాటు ఈ షోల్డర్ జాయింట్ ఈక్వల్గా వచ్చేలాగా పెట్టి ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోండి. అయితే ఇంతకంటే ముందు ఇక్కడ హ్యాండ్ దగ్గర ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ పీస్ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చంక పీలిక వరకు మనం వేసేసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. మనకు చంక దగ్గర ప్లస్ సింబల్ రావాలి అంటే హ్యాండ్ పీస్లో ఒక అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కింద వైపున ఎడ్జెస్ అనేది సమానంగా పెట్టండి. ఇట్లా ముందుకి ఇట్లా వెనక్కి ఇట్లా పెట్టకుండా ఈక్వల్గా 1.5 దగ్గర ఖర్చు దగ్గర ఈక్వల్ ఇట్లా పట్టేసుకొని సేమ్ ఈ పై వైపున ఎడ్జెస్ కూడా ఇట్లా చూసుకోవాలి. ఈ పై వైపునకు వచ్చేసరికి రెండు ఈక్వల్గా లేకుండా ఒకవేళ కిందికి పైకి ఉన్నాయి అనుకోండి, ఆ వచ్చిన హెచ్చు తగ్గులను సన్నంగా కట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా అంత పోతుంది ఇట్లా. సో ఈ చిన్న మాత్రం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఒక పావించ్ వరకు అట్లా మిగిలింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న పీస్ని కట్ చేయాలి. ఈ కింద వైపున ఈ పై వైపున ఈక్వల్గా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి ముందే. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాం. అయితే బ్లౌజ్లో ఆల్రెడీ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా చూసుకున్నాం. షేప్ బెల్ట్ ఎంత ఎక్కువ తక్కువ ఉంది, చంక దగ్గర ప్లేస్ సింబల్ వచ్చేలాగా కరెక్ట్గా పట్టేసుకొని మనం అటాచ్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్. సేమ్ హ్యాండ్ పీస్లో కూడా ఈ అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకు ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు అటాచ్ చేసేసుకుందాం. ఈ జాయింట్ టు జాయింట్ మనకి ఇక్కడ ఘాటు పెట్టింది, షోల్డర్ జాయింట్ ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోండి. అయితే మీకు ఒకవేళ ఈ చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఇట్లా ఇదిగోండి ఇట్లా పెట్టి చెక్ చేసుకొని ఇదంతా చివరి వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్గా జాయింట్ అవుతుంది అంటే చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈక్వల్గా ఉంది, కొద్దిగా హ్యాండ్ అనేది కొద్దిగా అంత ఎక్కువ వస్తుంది. బట్ మనం ఏం చేద్దాం, మధ్య నుంచి జాయింటింగ్ చేసుకుందాం. మీకు నేను మధ్య నుంచి జాయింటింగ్ చేసుకోండి అని చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. రబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఖర్చు అనేది మనం ఎంత పెడతాం, హాఫ్ ఇంచ్ ఇస్తాం, కానీ ఒక పాయింట్ తగ్గించే మనం ఖర్చు పెట్టాలి ఇక్కడ. ఇదిగోండి ఇట్లా. ఎందుకు అట్లా తగ్గించాలి అంటే మనకి ఇచ్చిన కొలత జాకెట్ కస్టమరు ఆల్రెడీ వాడిన జాకెట్ ఇస్తారండి, అది కొంచెం షింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం కుట్టేదేమో ఫ్రెష్ జాకెట్ కదా, సో ఇది షింక్ అయిన తర్వాత టైట్ అవ్వకుండా ఉండాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే కొద్దిగా అంతా లూజ్ ఇస్తామన్నమాట, ఒక పాయింట్ అంతా లూజ్ ఇస్తాం. ఇదిగోండి ఇది చివరి వరకు వచ్చేసరికి హ్యాండ్ కొద్దిగా మిగిలింది.
ఇలా. సరే వదిలేయండి. మనకు అటువైపున జాయింటింగ్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంటే కట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచే కుట్టడం స్టార్ట్ చేసుకొని ఖర్చు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే సరి చేసుకోండి ఇక్కడే. సేమ్ అదే కుట్టు పైన వేసుకోండి. ఖర్చు కరెక్ట్‌గా పెట్టి ఉంటే గనుక. ఒకవేళ ఖర్చు ఏమైనా మిస్ అయ్యి ఉంటే రెండో కుట్టులో సరి చేసుకోండి. ఇలా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మనకి ఇదిగోండి ఇట్లా జరిపేసుకోవాలి. అయితే చాలామంది ఏందంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఇట్లా జుట్టి చేతిలో పట్టుకుంటారు. ఇట్లా జుట్టి చేతిలో పట్టుకొని గుంజుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తారు. మీరు మర్చిపోయి మీకు తెలవకుండానే సాగిపోతది. ఇట్లా చుట్టకండి. దీన్ని ఇట్లానే వదిలేసి జస్ట్ ఈ ఎడ్జ్ పైనుంచి ఇదిగోండి ఈ ఎడ్జెస్ 2 సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ ఇట్లా అటాచ్ చేసుకోండి అంతే. ఇదిగోండి ఇలా. ఏ పీసులు లాగొద్దు. జస్ట్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఎడ్జెస్ మాత్రం సమానంగా ఉండాలి. ఖర్చు ఈక్వల్‌గా ఉండాలి. మీకు ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు ఇంకా పర్ఫెక్ట్ వస్తాయి. సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటే. ఇదిగోండి ఇట్లా. చివరి వరకు వచ్చేసరికి ఇట్లా ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ రబ్ చేసుకోండి. మళ్ళీ ఏం చేయాలి? దీన్ని ఇట్లానే తిప్పేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇక్కడ నుంచే కుట్టడం స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఏమైనా మిస్ అయ్యి ఉంటే చూసుకోండి. నాకు కొద్దిగా లైట్‌గా పోయింది. నేను సరి చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడి వరకు. ఇదంతా మళ్ళీ పర్ఫెక్ట్‌గానే ఉంది. ఇలా. అయితే ఇది జాయింట్ వరకే కాకుండా ఒక 1 ఇంచ్ ముందుకు కుట్టి ఇక్కడ నుంచి కుట్టు తీసేయండి. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది డబల్ స్టిచ్‌తో ఒకేసారి అటాచ్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లా రావాలి. ఎక్కడ కూడా ముడతలు అట్లా రావద్దు. ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ మందికి ముడతలు వస్తుంటాయి. ముడతలు అనేది రావద్దు. స్టిఫ్‌గా ఉండాలి. హ్యాండ్ అంతా కూడా ఎక్కడ ముడత లేకుండా కరెక్ట్‌గా నీట్‌గా ఉండాలన్నమాట. బ్యాక్ పార్ట్‌లో కూడా. మాక్సిమం బ్యాక్ పార్ట్‌లో రావండి. ఫ్రంట్ పార్ట్‌లోనే ఎక్కువ మందికి ముడతలు వస్తాయి. ఎందుకు? ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ తీసుకున్నాం. క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతాయి? చంక సాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రంట్ పార్ట్‌లో. సో ఇందాక చెప్పిన చుట్టుకుంటూ కొంతమంది స్టిచ్ చేస్తారు. లాగుతారు. ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తది. అది సాగిపోవడం వల్ల ముడతలు కూడా వస్తాయి. అందుకని ఈ పీస్‌ని చేతిలో పట్టకుండా టేబుల్ పైనే పెట్టుకోవాలి. హ్యాండ్ పీస్ పైన పెట్టి కొంచెం కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది సాగకుండా ఉంటుంది. అయితే ఈ లాస్ట్ వరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ వచ్చింది కదండీ! ఈ చిన్న పీస్‌ని ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇలా. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ చూపించిన. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మీరు రెడీ చేసుకోండి. అయితే ఈ కింద వైపున మనకి ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ సైడు మనకు కావాలి అంటే పైపింగ్ వేయొచ్చు. లేదు అంటే ఒక హెమ్మింగ్ పట్టీ ఇప్పుడు నడుము పార్ట్‌కు పెట్టుకుంటాం కదండీ! ఇదిగోండి ఇప్పుడు నడుముకి ఇక్కడ హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసినాం కదా ఇట్లా. సేమ్ ఇట్లానే హెమ్మింగ్ పట్టీ కూడా స్టిచ్ చేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు హ్యాండ్‌కి హెమ్మింగ్ పట్టీ వేసుకోవడం తర్వాత ఈ మెడ పార్ట్‌కి హెమ్మింగ్ పట్టీ ఏ విధంగా వేసుకోవడం అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. హ్యాండ్ వరకు వచ్చి మనకు ప్లస్ సింబల్ పర్ఫెక్ట్‌గా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి అంటే మనకి బాడీ పార్ట్‌లో ఎట్లాంటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర దీనికంటే ముందు వీడియోలో చూపించిన. హ్యాండ్ అటాచ్ చేసే కంటే ముందు ఫస్ట్ హెచ్చు తగ్గులు ఉన్నాయి ఏమన్నా చూసుకొని కట్ చేసి అటాచ్ అనేది చేసుకుంటే చివరి నుంచి మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఎక్కడ ముడత లేకుండా ఇట్లా స్టిఫ్‌గా నీట్‌గా వచ్చేస్తదనమాట హ్యాండ్ పీస్. ఓకేనా? అయితే ఇప్పుడు చంక దగ్గర మాకు ముడతలు వస్తున్నాయి. ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ మట్టుకు వస్తున్నాయి అన్న డౌట్స్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. అయితే చంక దగ్గర ముడతలు రావడానికి ఇప్పుడు ఈ క్లాత్ కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ చూపిస్తదండి. ఇప్పుడు ఇది వచ్చి అద్దాల బ్లౌజ్ పీస్ ఉంది కదా! ఇది కొంచెం స్టిఫ్ క్లాత్. ప్లస్ దీనికి లోపల అదుంది. ఏంది మనకు ఫ్యూజింగ్ క్లాత్ ఉంది. నేను తీయలేను ఫ్యూజింగ్ చూడండి ఇదిగోండి వైట్. ఫ్యూజింగ్ క్లాత్ అనేది నేను తీయలేను. ఎందుకు ఫ్యూజింగ్ అంటే ఇది మెత్తగున్న క్లాత్ ఫ్యూజింగ్‌తో కొంచెం స్టిఫ్‌నెస్ వస్తది కాబట్టి, ఇంక ఇది చంక దగ్గర పెద్దగా ముడతలు రావు. చూడండి ఇదిగోండి. చాలా స్టిఫ్‌గా ఉంటదనమాట. ఎక్కడ ముడత రాకుండా. బాడీ పైన కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ ముడతలు రావు. పర్ఫెక్ట్‌గా కూర్చుంటది. అయితే బాగా పల్చగున్న క్లాత్‌కి మట్టుకు ఖచ్చితంగా ముడతలొచ్చినట్టుగా మనకు కనిపిస్తది. ముడతలు కూడా వస్తాయి. సో, అట్లా పల్చగున్న క్లాత్‌కి ఈ ఫ్యూజింగ్ అనేది మనం అటాచ్ చేసుకుంటే ఇట్లా స్టిఫ్‌గా అయిపోతది. సో, అప్పుడు మీకిక్కడ ముడతలు అట్లాంటివి కనబడవు. ఈ జాకెట్ ఎట్లయితే ఉందో బాగా సన్నగున్న క్లాత్ కూడా సేమ్ ఇట్లానే స్టిఫ్‌గా వచ్చేస్తదనమాట. అయితే ఈ ఫ్యూజింగ్ మీకు మామూలుగా మార్కెట్‌లో దొరుకుతదండి. లేదు అంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్‌తో పాటుగా కూడా ఒక 1 మీటర్ ఫ్రీగానే ఇచ్చాము లాస్ట్ మంత్ అయితే. ఒక 1 మీటర్ ఫ్యూజింగ్ ఫ్రీగానే ఇస్తున్నాను. మీరు వాడి చూసి బాగుంది అనుకుంటే మీరు మీ పక్క షాప్‌లో కావచ్చు, ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన దగ్గర మీరు పర్చేజ్ చేసుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ పీస్‌ని ఎట్లా కట్ చేయాలి, ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.